ఇప్పుడు ప్రజెంట్ వెయిట్ లాస్ అంటే ఒక బిజినెస్ సార్. అంటే మీరు 100 కేజీలు ఉన్నారు, ఈరోజు ఇలా నేను చెప్పినది ఈ డైట్ పాటిస్తూ ఇలా తినండి చాలు, మీరు 10 రోజుల్లో 40 కేజీలు తగ్గిపోతారు, 20 రోజుల్లో 30 కేజీలు తగ్గిపోతారు అని చెప్పేసి అంటూ ఉంటారు. డబ్బులు తీసుకొని 10 రోజుల్లో తగ్గింది మళ్ళీ 10 రోజుల్లోనే పుట్ అవుతారు. అదే సార్. పూర్తిగా అసలు ఈ వెయిట్ లాస్ అనేది దేని మీద, వెయిట్ గెయిన్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? వెయిట్ లాస్ అవ్వాలంటే, హెల్తీగా వెయిట్ లాస్ అవుతూ మళ్ళీ పెరగకుండా అంటే ఏం చేయాలి? ఇప్పుడు మనకి 3 రకాల బాడీ టైప్స్ ఉంటాయండి. ఓకే సార్. వాతతత్వం, పిత్తతత్వం, కఫతత్వం. ఓకే. వాతతత్వం ఉన్న వాళ్ళు ఎప్పుడు బక్కగానే ఉంటారు. ఓకే. వాళ్ళకి అంటే వెయిట్ గెయిన్ అయినా కానీ ఇలా వికారంగా పొట్ట రావడం, ఓకే, అన్యాచురల్గా ఫ్యాట్ డిపాజిట్స్ కనిపించడం ఉంటుంది. అలాగే మన కఫతత్వం ఉన్న వాళ్ళు మాత్రం ఎప్పటికీ కొంచెం బొద్దుగా, అంటే బిల్డ్ పెద్దగా ఉంటుంది. ఓకే సార్. ఫ్రేమ్, బాడీ ఫ్రేమ్. సో మన ఎక్స్పెక్టేషన్ ఎలాగ ఉండేది అనేది రియలిస్టిక్గా పెట్టుకోవాలి. ఓకే. సో మన బాడీ మాస్ ఇండెక్స్ ఇవి చాలా చెప్తుంటారు. ఓకే. ఎప్పటి వరకు అయితే మనం ఫిట్గా ఉన్నామో మన బాడీ కరెక్ట్గానే ఉన్నట్టు. ఓకే. ఇప్పుడు సుమో రెస్లర్స్ ఉంటారండి, ఫుల్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, వాళ్ళు కూడా జాగింగ్ చేయగలరు. ఓకే. వాళ్ళు లావు ఉన్నట్టు కాదు. ఓకే. ఇప్పుడు ఏంటంటే మన ఎక్స్పెక్టేషన్స్ ఏదో అందరికి 0 సైజ్ ఫిగర్ రావడం, 6 ప్యాక్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి అది ఒక హెల్దీ బాడీ టైప్స్ కాదు అవి. ఓకే సార్. ఇప్పుడు ఉమెన్ పర్పస్ ఏంటి, బేబీస్ ఉండాలి. ఓకే. మెన్ పర్పస్ ఏంటి, బయటకు వెళ్ళి ఫుడ్ అంతా గ్యాదర్ చేసుకొని. సో బాడీస్ ఆ టైప్లో. ఓకే. ఏంటి, మనం ఒక 15-20 కిలోమీటర్లు నడవగలమా? ఓకే. ఒక బేబీ వచ్చినప్పుడు మనం ఆ ఫీడింగ్ ఇవ్వగలగాలి, మోయగలగాలి, క్యారీ చేయగలగాలి. ఓకే. సో ఇవన్నీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, దాన్ని బట్టి మన బాడీ చేంజ్ అవుతుంటుంది. ఓకే సార్. కాకపోతే ఇవాళ రేపు ఏంటంటే లేడీస్లో కొంతమందిలో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడం వల్ల, ఓకే, మన హార్మోన్స్ ఏంటంటే సడన్గా ఉమెన్లో ఓకే వెయిట్ పుట్ ఆన్ అవుతారు. ఓకే. ఎందుకంటే బేబీ కోసం ఓకే. మళ్ళీ సడన్గా వెయిట్ వదిలేస్తారు. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల కూడా వెయిట్ పుట్ ఆన్ అవుతున్నారు. అలాగే థైరాయిడ్ ప్రాబ్లం వల్ల. ఓకే. అలాగే ఇప్పుడు మీరు యంగ్స్టర్స్లో చూసారనుకోండి, మెయిన్గా ఏంటంటే జంక్ ఫుడ్. ఓకే. జంక్ ఫుడ్. రెండోది ఏంటంటే పౌల్ట్రీ. ఎందుకంటే పౌల్ట్రీ ఒక ఫార్మింగ్ నుంచి ఒక ఇండస్ట్రీలోకి షిఫ్ట్ అయిపోయింది. ఓకే. అంటే ఒక ఎకరం భూమిలోని ఒక 4-5 వేల కోళ్ళు పెట్టినప్పుడు అవి హెల్తీగా ఉండాలంటే బోల్డ్ యాంటీబయాటిక్స్ ఇవ్వాలి. అవి 45 రోజుల్లోనే పెద్దది అవ్వాలంటే హార్మోన్స్ ఇవ్వాలి, జెనెటికల్లీ మాడిఫై చేయాలి. సో ఈ మాడిఫికేషన్స్, ఈ హార్మోన్స్ అన్నీ కూడా మనకి మన బాడీలోనే ఎఫెక్ట్ చేస్తున్నాయి. ఓకే. ఇప్పుడు కోడి సడన్గా బాడీ పెరగడానికి హార్మోన్స్ ఉంటేనే కదా పెరిగేది. మనం అది తిన్నప్పుడు మన లోపల కూడా అదే తత్వం వస్తుంది కదా, ఆ హార్మోన్ వస్తుంది. సో అందుకని పౌల్ట్రీ ఫస్ట్ అవాయిడ్ చేసుకోవాలండి. ఓకే సార్. రెండోది ఏంటంటే మనం తినే ఆహారంలోని ఇప్పుడు యూరోపియన్ స్టైల్ ఫుడ్కి ఎక్కువ వెళ్తున్నాం. ఓకే. అక్కడ వాళ్ళకి ఏంటి, చలి ప్రదేశం కాబట్టి బల్కీ బాడీ కావాలి కాబట్టి చీజు, వీట్, ఎక్కువ మీట్ తీసుకునేవాళ్ళు. ఓకే. సో గోధుమలు తినే వాళ్ళందరూ స్టాకీగా ఉంటారు. మీరు రష్యా చూసుకోండి, యూకే తీసుకోండి, యూరోప్ తీసుకోండి, వాళ్ళందరూ కొంచెం లావుగానే ఉంటారు. ఓకే. రైస్ తినే ప్రాంతాలన్నీ సన్నగా ఉంటారు. చైనా, ఇండియా, శ్రీలంక. కానీ ఇప్పుడు మనం ఏం తిన్నా కూడా లావ్ అయితేనే ఉన్నాం. రివర్స్ లో చెప్తున్నారు ఇప్పుడు ఏంటంటే గోధుమ తినండి తగ్గుతారని చెప్పి. కాకపోతే రైస్ తిన్న వాళ్ళే సన్నగా ఉంటారు. బేసికల్గా మనం అంటే ఇప్పుడు బరువు ఆల్రెడీ వచ్చిన వాళ్ళు తగ్గడానికి ఏంటంటే ఇప్పుడు డైటింగ్ చేసినప్పుడు అదే ప్రాబ్లం అవుతుంది. మనకి సడన్ వెయిట్ లాస్ ఎప్పుడు అవుతుంది బాడీకి, ఎప్పుడైనా జబ్బు చేసినప్పుడు. ఓకే. ఏదన్నా జబ్బు చేసినప్పుడు సడన్ వెయిట్ లాస్ అవుతుంది. సో సడన్ వెయిట్ లాస్ ఎప్పుడు కూడా బాడీ జబ్బుతోనే అసోసియేట్ చేసుకుంటారు. ఓకే. ఓకే. అందుకనే మీరు డైటింగ్ చేసి ఇలా వెయిట్ లాస్ అయిన వాళ్ళు ఆ డైటింగ్ వదలగానే మళ్ళీ సడన్గా పిక్ ఆన్ అవుతుంది. ఓకే. ఎందుకంటే ఆ జబ్బు తగ్గిపోయింది, మళ్ళీ మామూలు అయిపోవచ్చు అని చెప్పేసి బాడీ అది ఇది అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ స్టోర్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది, హైబర్నేషన్. ఓకే. అందుకని ఏంటంటే ఒక న్యాచురల్గా ఎక్సర్సైజ్ ఇస్ ద బెస్ట్ వే. ఓకే. మనం ఎక్సర్సైజ్తోని మన ఫిట్నెస్ పెంచుకోవడం ద్వారా ఎంత వెయిట్ తగ్గించుకోగలిగితే అంత మంచిది. అది మళ్ళీ ఎక్సర్సైజ్ వదిలేస్తే ఆఫ్ కోర్స్ రివర్ట్ అవుతుంది. బట్ అది ఒక హెల్దీ పద్ధతి. ఓకే. ఇంకొకటి ఏంటంటే మన బాడీలో నుండే కఫాగ్ని ఉంటుంది. ఓకే. సో మనం తిన్న ఆహారంలోని ఒక భాగం
రక్తంలోకి వెళ్తుంది, ఒక భాగం డైరెక్ట్ ఫ్యాట్లోకి వెళ్తుంది, అంటే మేద అంటాం. ఓకే. అలాగే మళ్ళీ మజిల్కి వెళ్ళి బోన్కి వెళ్ళి అంతా ట్రాన్స్ఫార్మ్ అయ్యి బోన్ తర్వాత బోన్ మ్యారో తర్వాత నర్వస్ సిస్టమ్కి ఫ్యాట్కి మళ్ళీ వెళ్తుంది. ఎందుకంటే నర్వస్ సిస్టమ్ కూడా 90% ఫ్యాట్. ఓకే. సో ఈ ఫ్యాట్ మనకి నర్వస్ సిస్టమ్ కొంత కావాలి. ఓకే. సో ఆ రిజర్వ్ చేసుకొని ఎప్పుడు ఉంచుకుంటుంటుంది బాడీ. దీన్ని మనం మెటబాలైజ్ చేసుకోగలగాలి. ఓకే. సో మనది ఏంటంటే ఇది డైజెస్టివ్ ఇంబ్యాలెన్స్ కింద ట్రీట్ చేస్తాం. డైజెషన్ ఏదైతే బ్లడ్ టు ఫ్యాట్ డైజెషన్ ఉందో కఫాన్ని మార్చేది, ఓకే, ఆ కఫాగ్నిని రెక్టిఫై చేయాలన్నమాట. ఓకే సార్. సో మన మణిపుర చక్రంలో ఇంబ్యాలెన్స్ వల్ల ఎక్కువ వెయిట్ పుట్ అని అవుతుంటారు. మన మెడిసిన్తో ఏంటంటే న్యాచురల్గానే వితౌట్ మేకింగ్ ఎనీ చేంజెస్, డైటింగ్లు చేయకుండా ఇది చేయకుండానే మనం ఏం ఫుడ్ తీసుకున్నా కూడా మెడిసిన్స్ ఆటోమేటిక్గా డైజెస్ట్ చేస్తుంది. ఫుడ్ కూడా చెప్తాం కొంచెం, అంటే ఎక్కువ రైస్ తీసుకోండి. మన పూర్వీకులు ఏం తినేవాళ్ళు అది తింటే మనం హెల్దీగా ఉంటాం. ఇప్పుడు లేదో చెప్పారు సడన్ గా మిక్స్డ్ మిల్లెట్స్ అని, సోయా అని, ఇవన్నీ తీసుకున్నప్పుడు ఇంబ్యాలెన్సెస్ అనేవి వస్తుంటాయి. ఓకే. సో మనం మంచి ఫుడ్ తీసుకుంటా, నేను చెప్పిన డైట్ ఫాలో అవుతా, మన మెడిసిన్ తోటి ఒక 5 to 6 kilos న్యాచురల్గానే అది తగ్గొచ్చు. అంటే డైట్ అంటే మేము ఫుడ్ మానేయండి ఇలా చెప్పం. ఓకే. మనకి ఎంత కావాలో శరీరానికి తెలుసు. ఓకే. ఆకలి ఉంటుంది, ఓకే, ఆకలికి తగినంత తీసుకోవాలి. అందుకని ఏం చెప్తా అంటే ఒక సజెషన్, రూల్ ఆఫ్ థంబ్, ఒకటే కూరతో తినండి. ఓకే. మల్టిపుల్ కాకుండా మల్టిపుల్ 3-4 తిన్నప్పుడు మన ఆకలి మనకు తెలియదు. అంటే ఎలాంటి ఓకే సార్, ఒకే కూర అంటే ఎలాంటి ఆకుకూరలు తినాలి వెయిట్ లాస్ అవ్వడానికి? కూరగాయలు కానీ ఏమైనా, ఇప్పుడు మీరు మీట్ కొన్ని చికెన్ మటన్ వండుకున్నారు, ఓకే, అదైనా కూడా కిలో తినేలేరు కదా. మీకు ఎంత ఆకలి ఉందో అంతవరకు అంతే పడుతుంది అన్నం. ఓకే సార్. అంతకు మించి అన్నం వెళ్ళదు. సో అలాగా మనం రోజు ఒక కూరలాగా పెట్టుకున్నప్పుడు మన ఆకలి ఉన్నంత వరకు తిని మిగిలింది ఆపేస్తాం. ఓకే. దాంతో ఒక కంట్రోల్ అనేది వస్తుంది అన్నమాట. లేదు మళ్ళీ నీరసం వచ్చింది అనుకోండి, హెల్దీ వెయిట్ లాస్ కాదు. సో మన మెడిసిన్ వాడితే కొంచెం మంచి డైట్ తీసుకుంటే మనకు వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుందండి. ఓకే సార్, షూర్గా. అంటే మీరు చెప్పినట్టు బయట లక్షలు ఖర్చు పెట్టాలి అవసరం లేదు, చాలా సింపుల్గా వెయిట్ లాస్ అవ్వచ్చు అని చెప్పేసి చాలా చక్కటి విషయాలు మన ప్రేక్షకులకు తెలియజేశారు సార్. థ్యాంక్ యూ. నమస్తే.